నా పేరు రాజశేఖర్. నేను మన తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ కాలేజ్ అయిన ఎన్ఐటి వరంగల్లో ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్లో 20 సంవత్సరాలు పనిచేసి ఆ సమయంలో ఇండియాలో ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్యాషన్తో నేను ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ మనా స్కూల్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ రోజున మన మనా స్కూల్స్ బ్రాంచెస్ మాదాపూర్లో, జీడిమెట్లలో, ఖానామెట్లో, చైతన్యపురిలో, సంతోష్ నగర్లో, అల్కాపూర్లో మరియు దుర్గానగర్లో ఉన్నాయి. మన స్కూల్స్ లో అత్యుత్తమ టీచర్లను పెట్టి వాళ్ళకి టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి టెక్నాలజీని వాడుకుంటూ బెస్ట్ టీచింగ్ ఇచ్చే విధంగా టీచర్కి తర్ఫీదు ఇచ్చి మన స్కూల్స్ లో యూటిలైజ్ చేయడం ద్వారా బెస్ట్ ఫలితాలు వచ్చేటట్లుగా పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యేటట్లుగా మనము చేయగలుగుతున్నాం. ఏపీ మోడల్ స్కూల్లో చదవడం వల్ల బేసిక్ కాన్సెప్ట్స్ కానీ, డిసిప్లిన్ కానీ, రెస్పెక్ట్ కానీ అన్నీ నేను బాగా నేర్చుకున్నాను. ఫర్దర్ నా స్టడీస్ ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు చదువుతున్న బీఫార్మసీ కానీ నాకు చాలా యూస్ఫుల్ అయినాయి. మా టీచర్స్ చెప్పిన బేసిక్స్ వల్ల నేను ఇప్పుడు కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ ఈజీగా చేయగలుగుతున్నాను. ఈ స్కూల్లో చదవడం వల్ల నేను చాలా హ్యాపీ. ఈ మనా స్కూల్స్ లో నాదొక కళ. ఈ కళలో పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లోనే అన్ని వసతులు ఎందుకు ఉండాలి, తక్కువ ఫీజెస్ ఉన్న స్కూల్లో కూడా అన్ని రకమైన వసతులు ఉండాలి, అన్ని విధాలుగా కూడా పిల్లల్ని డెవలప్ చేయాలి. మనా స్కూల్స్ ద్వారా నేను సాకారం చేయాలని నిశ్చయించుకున్నా. అలా ఆలోచించిన తర్వాత మనా స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్లో లాగానే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీస్ మరియు ఎన్నో పెద్ద పెద్ద స్కూల్స్ లో ఉన్నట్లుగా మనా స్కూల్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తూ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేటట్లుగా మనము మనా స్కూల్స్ ని రూపొందించాం. 2015లో మాదాపూర్లో మొదటి బ్రాంచ్తో స్టార్ట్ అయిన మన ప్రయాణం ఈ రోజున 7 బ్రాంచ్లు హైదరాబాద్లో నడిపే స్థాయికి చేరుకున్నాం. మొదట్లో 10 టీచర్లు, 280 మంది పిల్లలతో మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ రోజున 120 మంది అత్యుత్తమ టీచర్స్ మన సంస్థలో పనిచేస్తున్నారు. 2000 మంది పిల్లలకి మనము ప్రతి సంవత్సరము చదువుని ఇవ్వగలుగుతున్నాం. ఇంత ఎదుగుదలకు కారణం మన స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్ మమ్మల్ని నమ్మి నిజంగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఒక మార్పు కోసం వచ్చి చేస్తున్నారు అనే దాంట్లో మనకి పూర్తి సహకారం ఇవ్వడం వల్ల ఈ రోజున ఈ స్థాయికి మనము చేరుకోగలిగాం. నమస్తే అండి, నా పేరు చైతన్య. మా బాబు పేరు దేవాంశ్. లాస్ట్ ఇయర్ ఈ స్కూల్లో జాయిన్ చేశాను. యాక్టివిటీస్లో బాబుకి కలర్స్ అనేటివి బాల్స్ ద్వారా తనకి ఐడెంటిఫై చేశారనమాట. ఒక బాల్ కలర్ చూపించి ఇది ఏ కలర్ అని వాళ్ళు చూపిస్తే బాబు చెప్తున్నారనమాట. ఇది రెడ్ కలర్, ఇది ఎల్లో కలర్, ఇది బ్లూ కలర్ అని తనకి ఐడెంటిఫై అలా గుర్తుండిపోతుందన్నమాట దానివల్ల. కానీ బోర్డు మీద డ్రాయింగ్స్ వేసి ఆల్ఫాబెట్స్ రాసి కూడా తనకి గుర్తుండిపోయేలా ఏదైనా ఒక వస్తువు గుర్తుండాలి, ఏదైనా ఒక పేరు కానీ ఏదైనా కానీ గుర్తుండాలి అంటే తొందరగా ఐడెంటిఫై అయితే ఇదే చేస్తున్నారు. దూరంగా ఉన్న కలర్స్ కానీ ఏదైనా తెలియని కూడా దాన్ని తొందరగా క్యాచ్ చేసి నాకు చెప్పేస్తున్నాడు, మమ్మీ ఇది కలర్ రెడ్ కలర్, ఇది బ్లూ కలర్ అని చెప్పేసి. చాలా హ్యాపీగా ఉందండి మాకు ఇక్కడ జాయిన్ చేసినందుకు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను మొదట్లో వచ్చినప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా వచ్చేది కాదు. ఏదన్నా చదివి ఎగ్జామ్లో రాయాలంటే బట్టి పట్టే పద్ధతిలో చదువుకునేవాళ్ళు. కానీ ఆ పద్ధతిని మార్చాలనే ఉద్దేశంతో రకరకాల యాక్టివిటీస్ ద్వారా మనం టీచింగ్ చేయటం మొదలుపెట్టాము. ఇలా యాక్టివిటీస్ ద్వారా టీచింగ్ చేయటం వల్ల పిల్లలకి ఇంగ్లీష్ చాలా బాగా డెవలప్మెంట్ అయ్యింది. అదేవిధంగా నేర్చుకొని ఎగ్జామ్స్లో రాయాలి అనే ఉత్సాహం పెరిగింది. వీటి వల్ల పిల్లలు ఈ రోజున ఇంగ్లీషు బాగా మాట్లాడగలిగే స్థాయికి వస్తున్నారు. తర్వాత స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నారు, ఎంతో ఎత్తుకి ఎదగలుగుతున్నారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మనం చేసే యాక్టివిటీల ద్వారా సాధించగలిగాం. నా కెరియర్కి స్టార్టింగ్ పాయింట్ మాత్రం నా స్కూలింగ్.
మా టీచర్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ వెరీ సపోర్టివ్. ప్రతి దాంట్లో ఏది ఉన్నా కూడా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నౌ-ఏ-డేస్ ఎడ్యుకేషన్తో పాటు బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ స్పోకెన్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. మా స్కూల్లో మాకు ఎస్పెషల్లీ బిహేవియర్ అనేది నేర్పిస్తారు. లైక్ హౌ టు స్పీక్ విత్ అదర్స్ అనేది. అండ్ ఫ్యాకల్టీ గురించి చెప్పాలి అంటే టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది డౌట్ ఉన్నా కూడా. మన స్కూల్స్లో పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్ అవడమే కాకుండా మంచి హ్యాబిట్స్, మంచి నడవడికతో ఉండాలి అనే ఉద్దేశంతో క్యారెక్టర్ డెవలప్మెంట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ప్రతి నెల కూడా ఒక థీమ్ని చూజ్ చేసుకొని, అంటే నిజాయితీ అనే ఒక థీమ్ని తీసుకుంటాం, ఒక నెలలో కృతజ్ఞత అనే థీమ్ని తీసుకుంటాం. దాని మీద పిల్లలు రకరకాల ఆ యాక్టివిటీస్ కూడా స్కిట్లు లాగా చేయడము, పాటల్లాగా పాడడము, ఇట్లాంటి రకరకాల చేసి ఆఖరిలో హానెస్టీ డే, గ్రిట్ డే, లేకపోతే గ్రాటిట్యూడ్ డే అని చెప్పి గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల పిల్లలు నిజాయితీ అంటే ఏంటి, కృతజ్ఞత అంటే ఏంటి తెలుసుకోవడానికి, దానికి తగ్గట్టుగా ఆ సందర్భాల్లో అలా బిహేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. Good morning to all. We are from 7th standard. Today we are going to explain about parts of speech. Definition. Parts of speech is divided into 8 parts. I am pronoun. Pronoun is used as instead of noun. మన స్కూల్లో పిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. మనము స్కూలు ఆవరణలోనే గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లో ఆటలాడిపిస్తాము. లేదంటే కొన్ని స్కూల్స్లో బయట డ్రైవింగ్ లాంటి ప్లేసెస్లో స్పోర్ట్స్ అకాడమీలో ప్లేస్ని తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి స్పోర్ట్స్లో తర్ఫీదు ఇస్తూ అన్ని రకాల స్పోర్ట్స్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ అన్నిట్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎందులో బాగుంటే అందులో ఇంప్రూవ్ అయ్యేటట్లుగా మనము చేస్తున్నాము. ఇదే విధంగా చేయటం వల్ల మన స్కూల్ నుంచి ఒక అబ్బాయి క్రికెట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో క్రికెట్ ఆడడానికి సెలెక్ట్ అయ్యాడు. మన స్కూల్స్ ఒక రోజున ఇండియా అంతా వ్యాపించి ఇండియాలో ఉన్న ప్రతి పిల్లవాడి యొక్క భవిష్యత్తుని మార్చగలుగుతుందని ఒక ఆశ. మా ఈ కళని నమ్మి ఎంతోమంది తల్లిదండ్రులు మాతో పాటు ఇంతకాలం ప్రయాణించారు. వాళ్ళ పిల్లల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళగలిగారు. నేను ఈరోజు చెప్పిందంతా మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన కళని మీరు నమ్మితే, ఈ పేరెంట్స్ ఆల్రెడీ నాతో వస్తున్న ఈ పేరెంట్స్ల సమూహంలో మీరు కూడా భాగస్వాములు కాండి. మీ పిల్లలకి కూడా ఈ మిగతా పిల్లల్లాగా మంచి భవిష్యత్తుని అందించండి. మనమందరము కలిసి మన స్కూల్స్ ద్వారా మన పిల్లలకి మంచి భవిష్యత్తుని మనము ఇద్దాం. మన పిల్లలకి మన స్కూల్స్.